ఆఫ్టర్ లాంగ్ 19 ఇయర్స్ తర్వాత అప్పుడు ఎట్లా ఉన్నారు ఆ సినిమాలు ఇప్పుడు అట్లానే ఉన్నారనమాట. థ్యాంక్ యూ. పార్ట్ 2కి రెడీ అవుతున్నాను నెక్స్ట్ మంత్ షూటింగ్. ఓకే. అంటే మొత్తం క్యాస్ట్ అంతా అదే అండి, క్యాస్ట్ అండ్ క్రూ అంతా? ఒరిజినల్ నుంచి సుధా గారు అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాం. ఓకే. సేమ్ సెల్వరాఘవన్ గారు డైరెక్షన్, యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్, నాన్నగారు ప్రొడ్యూసర్. మీరు హీరో. సరే, ఎట్లా ఫస్ట్ ఈ స్టోరీ డిస్కషన్ అది ఎట్లా అంటే, మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఈ 7 బృందావనం కాలనీ అట్లా ఎట్లాగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది? ప్రాజెక్ట్ అంటే మొన్న 31st న్యూ ఇయర్కి ఖుషి రిలీజ్ చేసాం. నాన్నగారు ఇక్కడ ఇంటర్వ్యూలో నెక్స్ట్ 7G2 చేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూలో చెప్పారు. అది న్యూ ఇయర్ రోజు తమిళ్ డైలీ దినతంది పేపర్లో పెద్ద ఆర్టికల్ 7G2 చేయబోతున్నాను వేశారు. ఈవినింగ్ సన్ న్యూస్కి వచ్చింది. నేను అన్నాను సరే సెల్వరాఘవన్ అడగండి అని. నాన్నగారు కలిసారు. నేను ఒక ఐడియా లైన్ చేసి పెట్టు, నేను ఒక 2 years ముందు నాన్నగారికి తెలుసు. సో వాళ్ళిద్దరు డిస్కస్ చేశారు. సెల్వరాఘవన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అలాగే రాసి పెట్టున్నారు. తను ఇంకా చాలా బాగా రాసి పెట్టున్నారు. సో ఇంకా 3వ తారీఖు నేను కలిసి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేద్దాం డిస్కస్ చేసి ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఒక 4 months నేను బాగా కంటిన్యూస్గా జిమ్ డయట్ అని వర్కౌట్ చేసి మళ్ళీ కలిసాను. కలిస్తే ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. ఇంకని ఎన్ని వెళ్ళని అడిగారు. చూస్తే అలా లేదు, స్కూల్ పిల్లలాగే ఉన్నాం అన్నారు. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యువన్ శంకర్ మ్యూజిక్, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్. సో కంపోజింగ్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అని, ప్రతి పాట హిట్, అందులో ప్రతి పాట ప్రతి మ్యూజిక్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ హిట్ మైండ్లో అందరికీ ఉండిపోయింది. సో ఇప్పుడు అలా ఉండాలని, దానికంటే డబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి వర్క్ జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక్కో సినిమాలో ఒక్కో సీన్ గుర్తొస్తుంటుంది, కానీ 7Gకి వచ్చేసరికి ప్రతి సీను అట్లా రీల్లో తిరుగుతుంటుంది. ప్రతి ఒక చిన్న షాట్ కూడా అందరికి మైండ్లో ఉండిపోయింది. ఒక్కొక్కరిని అడిగితే ఈవెన్ ప్రెస్ మీట్ జరిగితే మీరెన్ని సార్లు, అందరూ ఒక్కొక్కరు నేను 15-20 సార్లు చూశాను, 25 సార్లు చూశాను. నన్ను అడిగారు మీరెన్ని సార్లు, నేను ఒకసారి చూశానండి. బికాస్ ఆ క్లైమాక్స్ ఆ పోర్షన్ నేను తట్టుకోలేను. చూస్తే ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతాను. సో 19 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడబోతున్నాను. ఈ సినిమా గురించి మీరు చేసినప్పుడు ఎట్లా, అప్పుడు ఎలా అనిపించింది స్టార్టింగ్? ఇప్పుడు నాన్నగారు సినిమా చేయమన్నప్పుడు అదే ఫస్ట్ నాన్నగారు అడిగారు. ఫైనల్గా ఫస్ట్ సూర్యతో కానీ లేకపోతే మాధవన్తో కానీ చేద్దాం అనుకున్నాం. డేట్స్ కుదరలేదు. ఫైనల్గా సెల్వరాఘవన్ కొత్త హీరోతో వెళ్దాం. మా అబ్బాయి ఉన్నారు, చూశారు. యాక్చువల్గా కలవమన్నారు, నేను కలవలేదు. ఎందుకంటే తెలిసాను మన చూస్ చేయరని. మళ్ళీ రెండోసారి కలిసాను. ఫోటోషూట్ చేద్దాం అన్నారు. ఫోటోషూట్ చేసి ఓకే సార్ లుక్ బాగుంది, మనం రవితోనే చేద్దాం. నాన్నగారు అప్పుడు అన్నారు తనకేం తెలియదు అని. పర్వాలేదు నేను చూసుకుంటాను. సో ఒక్కొక్క విషయం తను ఫుల్గా క్యారెక్టర్కి నన్ను చేంజ్ చేశారు.